అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ పెండియాల. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తూ ఉంటాను. 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి నాకు ఈ సబ్జెక్ట్ టీచ్ చేయడంలో. ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే 15 రోజులలో ఎగ్జామ్ ఉంది. మీరంతా ఎలా వస్తుందో ఏమో పేపరు, మరి పాలిటీలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో ఏమో, మరి ఏవైనా ఏరియాస్‌ని నేను టచ్ చేయకపోతే ఆ ఏరియాస్‌ని లాస్ట్ మొమెంట్‌లో ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. మీకు మీ చుట్టూన్న వాళ్ళు ఫ్రెండ్స్ గాని, లేదా మీ మిత్రులు అంటే మీ ఇంటి దగ్గర ఉన్న బంధువులు గాని, మీకు మీ మెంటర్స్ గాని, లేదా ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో గాని, ఇలా చాలా రకాలుగా మీకు సలహాలొస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు. ఆ సలహాలన్నీ గూడాను వింటూ కొంతమంది ఆ సలహాలను పాటిస్తారు. అంటే అవసరమైన సలహా ఉన్నా పాటిస్తారు. అవసరం లేని సలహా అయినా గూడా పాటిస్తూ ఉంటారు. సో, దాని విషయంలో నేను అన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడను గానీ ఇండియన్ పాలిటీ రిలేటెడ్‌గా మాత్రం ఒక విషయం చెప్తా. ఇండియన్ పాలిటీ రిలేటెడ్‌గా ఎక్స్‌పెక్టెడ్ ఎంసీక్యూస్ ఇన్ ఎక్స్‌పెక్టెడ్ ఏరియాస్ మీద ఒక సెషన్ తీసుకుందామని వచ్చేసా. ఎక్స్‌పెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి? మనకిక్కడ సిలబస్ ఉంది గదా! సిలబస్‌లో కొన్ని డ్రై టాపిక్స్ ఉంటాయి. రైట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిలబస్, సిలబస్‌లో వి హావ్ సమ్ డ్రై టాపిక్స్. రైట్? డ్రై టాపిక్స్ ఇన్ ద సిలబస్. ఏవైతే సిలబస్‌లో డ్రై టాపిక్స్ ఉంటాయో ఈ డ్రై టాపిక్స్‌ని ఫస్ట్ గుర్తించి, దానికి రిలేటెడ్‌గా ఎలాంటి క్వెషన్స్ అడగవచ్చు అనే విషయం అనేది మీకిప్పుడు చెప్తాను సార్. ఓకేనా? సో, ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద డ్రై టాపిక్స్ ఫస్ట్ ఇన్ ఈచ్ చాప్టర్ అండ్ రిలేటెడ్ టు ద డ్రై టాపిక్స్. దాని రిలేటెడ్‌గా క్వెషన్స్ ఎలా అడగవచ్చు? ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఈ డ్రై టాపిక్స్‌కి రిలేటెడ్‌గా ఎంసీక్యూస్ ఎలా అడగవచ్చో ఒక 10, 15 క్వెషన్‌లు మీకు చూయించడం జరుగుతుంది. మీరు ఫస్ట్ చాప్టర్ చూడండి. రైట్? నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను, రాజ్యాంగ డెవలప్‌మెంటు, సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషను, ప్రియాంబులు, ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్‌పీ, ఫండమెంటల్ డ్యూటీసు ఇక్కడి వరకు అందరికీ తెలిసిన టాపిక్సే. మీరిక్కడ ఒక్క విషయం గమనిస్తే రైట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ చాప్టర్‌లో డ్రై టాపిక్ ఇదిగోండి. అమెండ్‌మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే దిస్ ఈస్ ఎ డ్రై టాపిక్ వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్ టు అండర్‌స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కెన్ బి ఆస్క్డ్. ఎలాంటి క్వెషన్స్ అడుగుతాడు అని చెప్పేసి అర్థం కాదు. ఈ ఈ టాపిక్ నుంచి ఈ చాప్టర్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి గదా! 75 మార్క్స్ కదా! సో, 75 మార్క్స్ డివైడెడ్ బై 5 అంటే ప్రతి చాప్టర్ నుంచి 15 క్వెషన్స్ యేసుకుందాం. 15 క్వెషన్స్ ప్రతి చాప్టర్ నుంచి వస్తే అమెండ్‌మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మరి బేసిక్ స్ట్రక్చర్ నుంచి ఒక 2, 3 క్వెషన్స్ వస్తాయి కదా సార్. అంటే ప్రతి దాంట్లో డ్రై టాపిక్ ఉంటుందని చెప్పా. అంటే ఇక్కడ చూడండి 5 ఇంటూ ఇక్కడ చూడండి చాలా ఈజీ ఈ అనాలజీ గుర్తు ఈ స్మార్ట్‌నెస్ ఇంపార్టెంట్ మనకి. మనకి 5 చాప్టర్స్ ఇంటూ 3 క్వెషన్స్ అంటే 15 క్వెషన్స్ ఈ డ్రై టాపిక్స్ నుంచి వస్తాయి. మళ్ళీ అలాంటి డ్రై టాపిక్స్ నుంచి ఈ లాస్ట్ 15 డేస్ కాన్సంట్రేట్ చేయాలి మీరు. వేరేవన్నీ పక్కన పెట్టండి కావాలంటే. మీరు ఆ డ్రై టాపిక్స్ మీదే కాన్సంట్రేట్ చేయండి. సరే. దీనిలో డ్రై టాపిక్ చెప్పాను గదా! ఇప్పుడు దీనిలో సెకండ్ వన్ చూడండి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఇవన్నీ మీకొచ్చు. ఇదిగోండి. జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, కామా జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి మనకిక్కడ ఇంపార్టెంట్. దాని నుంచి క్వెషన్స్ ఎలా వస్తాయో తెలీదు మనకి. మూడో చాప్టర్ చూడండి సార్. దీంట్లో ఈజీగా ఇదిగోండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, అదే విధంగా సీబీఐ ఇలాంటి క్వెషన్స్ అడగొచ్చు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా. రైట్? నైన్త్ క్వెషన్ చూడండి సార్. కమిషన్స్ అసోసియేటెడ్ ఇదిగోండి. ఇదే డ్రై టాపిక్. సర్కారియా కమిషను, రాజ్‌మన్నార్ కమిషను, పుంచి కమిషను ఈ కమిషన్సే ఇక్కడ డ్రై టాపిక్. మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని లెజిస్లేటివ్ అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు, ఫైనాన్షియల్ అధికారాలు డ్రై టాపిక్స్ కాదు. దానికి రిలేటెడ్‌గా ఉన్న కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడొచ్చేసి
73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్ లేదా ఇంకా ఇంపార్టెంట్ ఏంటి సార్ పీసా యాక్ట్ ఆఫ్ 1996 బురియా కమిటీ రికమెండేషన్స్ ద్వారా వచ్చిన పీసా యాక్ట్ ఇవి డ్రై టాపిక్స్. సో ఈరోజు ఈ సెషన్లో ప్రతి చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న డ్రై టాపిక్స్ నుంచి మీకు ఎంసీక్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? లుక్ ఎట్ ది ఫస్ట్ క్వశ్చన్ సార్. Which landmark Supreme Court judgment introduced basic structure doctrine limiting the parliament powers to amend the constitution under Article 368? ఆర్టికల్ 368 ప్రకారంగా ఉన్న పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారాలని తగ్గించిన సుప్రీంకోర్టు కేసు ఏది? ఎలా తగ్గించారు? మూలికమైన అంశాల జాబితా సూత్రాన్ని తీసుకొచ్చి తగ్గించడం జరిగింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని తీసుకొని రావడం వల్ల పార్లమెంట్ యొక్క అధికారాలను తగ్గించారు. సో పార్లమెంట్ అధికారాలను తగ్గించడం ఏ కేసు ద్వారా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇంట్రడ్యూస్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సింపుల్ క్వశ్చన్ కదా. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆరిజిన్ చూసుకుందాం. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆరిజిన్లో మనకు ముఖ్యంగా 4 సుప్రీంకోర్టు కేసులు చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అది? ఫస్ట్ వన్ శంకరీ ప్రసాద్ కేసు. రెండోది సజ్జన్ సింగ్ కేసు. మూడోది గోలక్నాథ్ కేసు. నాలుగోది కేశవానంద భారతి కేసు. సో ఆరిజిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆరిజిన్ ఈ కేసు ద్వారా అయినప్పటికీ కూడాను దాని ఆరిజిన్ వెనకాల 3 సుప్రీంకోర్టు కేసెస్ ఉన్నాయి. మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎలా ఏ కేసెస్ ద్వారా ఎవాల్వ్ అయ్యింది అని అంటే 1973 తర్వాత ఉన్న కేసెస్ అనేవి మనం చెప్పుకోవాలి. అంటే ఏ సుప్రీంకోర్టు కేసులో ఏ విషయాన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో పెట్టారు. బేరుబారి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఉందనుకోండి, సెక్యులరిజం ని పెట్టారు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ కేసు ఉందనుకోండి సార్, డెమోక్రసీ లేదా ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనే విషయాన్ని పెట్టారు. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉందనుకోండి సార్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మరియు సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ని తీసుకొచ్చి బేసిక్ స్ట్రక్చర్ లో పెట్టారు. ఇలా అనేకమైన సుప్రీంకోర్టు కేసెస్ లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో రాజ్యాంగానికి సంబంధించిన చాలా విషయాలని పొందుపరచడం జరిగింది. కానీ ఇక్కడ కేసు ఏంటి? ఇక్కడ క్వశ్చన్ ఏంటి? అసలు ఏ కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో. దానికంటే ముందు ఈ 3 కేసులు మనకి చాలా ఇంపార్టెంట్ సార్. శంకరీ ప్రసాద్ కానీ సజ్జన్ సింగ్ కానీ ఇవి రెండు కూడాను పార్లమెంట్ వైపు మాట్లాడితే గోలక్నాథ్ కేసు కంప్లీట్ గా జ్యుడిషియరీ వైపు మాట్లాడితే, రైట్ సార్, కేశవానంద భారతి కేసు పార్లమెంట్ మరియు జ్యుడిషియరీ అధికారాలని బ్యాలెన్స్ చేసింది. అదేలా సార్? శంకరీ ప్రసాద్ లో సజ్జన్ సింగ్ కేసులో పార్లమెంట్ కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని చెప్పింది. న్యాయ వ్యవస్థ అసలు పట్టించుకోవద్దు అని చెప్పడం జరిగింది. కానీ అదే గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులు అనేవి చాలా బేసిక్ రైట్స్ టు ద పీపుల్, దాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పి, పార్లమెంటుకు అసలు ప్రాథమిక హక్కులకి సవరించే అధికారమే లేదని చెప్పి మన ప్రాథమిక హక్కులను కాపాడిన గోలక్నాథ్ కేసు. మరి 4వది కేశవానంద భారతి కేసు ఏం చెప్పింది? ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని చెప్తూనే, కానీ రాజ్యాంగంలోని మూలికమైన అంశాలు ఏవైతే ఉంటాయో దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పి రెండింటిని బ్యాలెన్స్ చేసిన కేసే కేశవానంద భారతి కేసు. అండర్స్టూడ్ సార్? సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. According to Article 368, which of the following types of constitutional amendments require ratification by at least half of the state legislatures అని అడిగారు. ఇక్కడ మనకి రాజ్యాంగాన్ని సవరించే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఈస్ రిజిడ్ వే, రెండోది ఫ్లెక్సిబుల్ వే. ద ఫస్ట్ వన్ ఈస్ రిజిడ్ వే, రెండోది ఫ్లెక్సిబుల్ వే. అంటే ఆర్టికల్ 368
ప్రకారంగా రాజ్యాంగాన్ని 2 రకాలుగా సవరించవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజిడ్? రైట్, ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ఫెడరేషన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలని భంగం కలిగించేలా ఉన్న రాజ్యాంగ సవరణ చట్టాలని రిజిడ్ కాన్స్టిట్యూషన్ ద్వారా అమెండ్ చేయాలి. రైట్, ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ఫెడరేషన్. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలతో సంబంధం లేని విషయాలు ఈ ఫ్లెక్సిబుల్ వేగా చేయాలి. అసలు ఎలా చేస్తారు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం. రైట్, ఇది 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎంక్లేవ్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి మధ్యలో మనకి దీవులని ఎక్స్చేంజ్ చేయడము. ఇది వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం. అంటే స్టేట్ విధించే వ్యాట్ని తీసేసి జిఎస్టీని తీసుకొని రావడం. రాజ్యాంగ సవరణ చట్టాలు చాలా ఇంపార్టెంట్ సార్. మనకి టోటల్గా 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. నేను మన ఛానల్లో ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టాలని రిజిడ్ వేగా చేయాలంటే ముందుగా ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ పార్లమెంట్లో ఇనిషియేట్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ విత్ 2/3 మెజారిటీ, రైట్, ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. ఇది మీకు తెలుసు. తర్వాత పార్లమెంట్ పాస్ చేశాక మినిమం 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ మస్ట్ రాటిఫై విత్ సింపుల్ మెజారిటీ. అంటే మినిమం 50% స్టేట్ లెజిస్లేచర్లు, అంటే టోటల్గా 28 స్టేట్ లెజిస్లేచర్లు ఉంటే దానిలో మినిమం 14 స్టేట్ లెజిస్లేచర్లు ఒప్పుకుంటే అది రాటిఫై అవ్వాలి. ఒక్కసారి అన్ని స్టేట్స్ రాటిఫై అయ్యాకనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని మీద అసెంట్ పెడతాడు, అంటే దాన్ని ఒప్పుకుంటాడు. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, రైట్, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాల మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి వీటో పవర్స్ యూజ్ చేసుకోవద్దు. సో అందుకని ఒప్పేసుకుంటాడు ఖచ్చితంగా. సో ఇది రిజిడ్ వేగా మనం తీసుకొచ్చిన అమెండ్మెంట్ ప్రొసీజర్. అంటే ఏదైనా కేంద్ర రాష్ట్ర సంబంధాలకి భంగం కలిగించేలా ఉన్నవి ఖచ్చితంగా కేంద్రము మరియు రాష్ట్రాలు 50% ఆఫ్ ది స్టేట్స్ అనేవి రాటిఫై చేయాలి. ఇది ఎలా? ఫస్ట్ ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్. It is initiated in the parliament, flexible way. Then it is passed in the parliament with 2/3 majority of total members present. As soon as it is passed in the parliament, President of India will give his consent to. As soon as the President of India will give his consent to, the bill will comes into force. సో ఈ ఫ్లెక్సిబుల్ గా ఉన్న అమెండ్మెంట్స్ కి స్టేట్ రాటిఫికేషన్ అవసరం లేదు. దట్ ఈస్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందాక చెప్పాను కదా 24వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి. 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 was enacted in response to the Supreme Court judgment that ruled that Parliament could not amend the fundamental rights under Article 368. ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను, సుప్రీంకోర్టు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది లేదు, అంటే ఫండమెంటల్ రైట్స్ సవరించే అధికారమే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కేసులో చెప్పింది. గోలఖనాథ్ వర్సెస్ రైట్ మనకి స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 కేసులో చెప్పడం జరిగింది. రైట్, Parliament do not have the authority to amend the fundamental rights because this is the basic rights provided to the people. గోలఖనాథ్ కేసు 1967 ద్వారా మనకి అలా చెప్పినందుకు దీని రెస్పాన్స్ గానే 3 రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొచ్చారు. 25, 24, 29వ రాజ్యాంగ సవరణ చట్టాలు. ఈ 3 కూడా ఇన్ రెస్పాన్స్ టు ది గోలఖనాథ్ కేసు మనకి తీసుకొని రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ కి. 24, 25, 29 ఇది స్మార్ట్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు. 1971 ముందు ఏ సుప్రీంకోర్టు కేసు ఉంది? 1967. ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, అంతే కదా. ఇన్ రెస్పాన్స్ టు అన్నాడు చూడండి. ఇన్ రెస్పాన్స్ టు, రైట్, ఇన్ రెస్పాన్స్ టు ఏ సుప్రీంకోర్టు కేసు వల్ల ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చామని అడిగాడు. ఏ సుప్రీంకోర్టు కేసు? దాని ముందు ఏం జరిగింది? గోలఖనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సార్. మనము సెకండ్ చాప్టర్ లోని బై టాపిక్స్ చూద్దాం. ఇప్పుడు మనం జుడిషియల్ రివ్యూ ఇవి అనుకున్నాం కదా, అదనమాట. ఓకేనా, చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సింపుల్ గా చెప్తా, జుడిషియల్ రివ్యూకి, జుడిషియల్ యాక్టివిజంకి, జుడిషియల్ ఓవర్ రీచ్ కి డిఫరెన్స్ ఏంటి? నేను చాలా 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 చాలా
సింపుల్ భాషలో, మన భాషలో చెప్తా వినండి. న్యాయ సమీక్ష అంటే ఏంటి? రైట్, ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద జ్యుడిషియరీ టు రివ్యూ, it is a duty of the judiciary to review legislative laws and executive actions, that is executive policies, to ensure it is in accordance with the constitution is called judicial review. న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష ద్వారా శాసనాలను మరియు పాలసీలను రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని సమీక్షించే హక్కునే న్యాయ సమీక్ష అని అంటారు. ఓకేనా సార్? నౌ వాట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం? Judiciary, right, taking the public role in demanding services is called judicial activism. అంటే న్యాయ వ్యవస్థ ప్రజల కోసము శాసనసభ ద్వారా లేదా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇది ప్రజలందరికీ చెయ్యండి అని చెప్తే దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్లు లేవు. ఆక్సిజన్ సిలిండర్ లేనందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా, అంటే లిటిగేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ద్వారా న్యాయ వ్యవస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అరే బాబు, మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉంది, ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నారు బాగా, మీరు ఫస్ట్ అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వండి అని చెప్పి హెచ్చరించడమే మనకి జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే ఇక్కడ జ్యుడిషియరీ ఈజ్ మేకింగ్ ద లెజిస్లేచర్ అండ్ గవర్నమెంట్ టు డూ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థ ముందుండి మంచి చేయించడమే జ్యుడిషియల్ యాక్టివిజం. దీనికి మనకి జ్యుడిషియల్ యాక్టివిజం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చేస్తాం. రైట్, పిఎన్ భగవతి, జస్టిస్ పిఎన్ భగవతి ఈజ్ అ ఫాదర్ ఆఫ్ పిఐఎల్ ఇన్ ఇండియా. మీకు బాగా తెలుసు ఇది. సార్, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? నేనున్నా సార్, నువ్వు తప్పు చేస్తున్నారా అని చెప్పా, నువ్వు ఆ రూల్ పాటించట్లేదు, ఆ రూల్ ప్రకారంగా నువ్వు పాటించలేదు, నువ్వు తప్పు చేస్తున్నారా అని అంటే జ్యుడిషియల్ రివ్యూ. నేనున్నా సార్, అరే అక్కడ చాలా మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆహారం లేదు, మీరు కొంచెం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ప్లీజ్ వాళ్ళందరికీ కొంచెం 3 పూటలా తిండి పెట్టండి అని అంట అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఆహారం ఇప్పిస్తాం. రైట్ సార్? అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు చేస్తారు. దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం అంటే ఏంటి? అరే, ఐఎమ్ ఆర్డరింగ్ యూ, నేను చెప్పిన జైలు అంతే. ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ ద కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్ ప్రొవైడ్ సంథింగ్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం. అరే, నువ్వు ఓన్లీ చెప్పాలి, వాడు చేస్తాడా చేయడా వాడిష్టం, నువ్వే చేస్తానంటే ఇట్లా, అదే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం. ఇన్వాల్వింగ్ ఇన్ ది ఫంక్షన్స్ ఆఫ్ అదర్ బ్రాంచెస్. 2G లైసెన్సెస్ క్యాన్సిల్ చేయండి, ఇంకా ట్యాంక్ బండ్లో విగ్రహాలను వేయకూడదు అంటే అది మంచిదే, కానీ అది చేయాల్సిన ప్రభుత్వం నువ్వు కాదు, నువ్వు ప్రజాప్రతినిధి కాదు కదా, నువ్వు ప్రజల ద్వారా ఎన్నుకొని వచ్చిన వ్యక్తి కాదు కదా. ప్రజలకి ఏం కావాలో ప్రజల ద్వారా వచ్చిన వ్యక్తులకు తెలుస్తుంది. సో జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం ఆర్ ఓవర్ రీచ్ ఇస్ ఎ థ్రెట్ టు సపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ. సో దీనికి రిలేటెడ్ గానే ఇప్పుడు ఈ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ వేర్, ఇదేనా ఇంకో వచ్చా, యా ఇది. Which landmark Supreme Court judgment is considered a key example of judicial activism in India as it expanded the scope of Article 21 to include right to clean environment? MC Mehta versus Union of India case. ఈ MC Mehta వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది అప్పుడే వచ్చింది. జస్టిస్ పిఎన్ భగవతి గారు ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లైవ్లీహుడ్ ని యాడ్ చేయడం జరిగింది. రైట్ టు హెల్త్ ఎన్వైరన్మెంట్ ని దీంట్లోనే యాడ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ సార్? సో MC Mehta వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సార్, ఈవెన్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కూడా, కానీ ఫస్ట్ మాత్రం 1987 కాబట్టి MC Mehta వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూస్తాం. మరి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ గురించి ఒక క్వశ్చన్ చూడండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్
where the Supreme Court was criticized for stepping into the domain of legislature and executive. అంటే లెజిస్లేచర్ చేసే పనిని ఎగ్జిక్యూటివ్ చేసే పనిలో అది తలదూర్చిందనమాట. అరే నేను చెప్తా అని చెప్పి. దాన్నే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ తీటా అని అంటారు. ఏంది సార్ అనంటే స్టేట్ ఆఫ్ రాజస్థానా, ఎస్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియానా, సుప్రీం కోర్ట్ బ్యాన్ అండ్ లిక్కర్ షాప్స్ నియర్ హైవేసా, కేశానంద భారతి కేసా, ఈ 4 మీరు చూస్తా ఉంటే 4 కరెక్టే అనిపిస్తది. కానీ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేది జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్, ఎస్ఆర్ బొమ్మాయి అనేది జ్యుడిషియల్ రివ్యూకి ఎగ్జాంపుల్, కేశానంద భారతి అనేది జ్యుడిషియల్ రివ్యూకి ఎగ్జాంపుల్ అయితే సుప్రీం కోర్ట్ బ్యాన్ ఆన్ లిక్కర్ షాప్స్ నియర్ హైవేస్ దిస్ ఈస్ ది జ్యుడిషియల్ ఓవర్ రీచ్‌కి ఎగ్జాంపుల్. సార్ కరెక్టే కదా సార్! అది చెప్పింది కరెక్టే కదా సార్! అరే బాబు! అది చెప్పింది కరెక్టే. కానీ అదే చెప్పకూడదు. అదే ప్రాబ్లమ్. ఇప్పుడు హైవేస్ మీద లిక్కర్ షాపులు బ్యాన్ చేయాలని చెప్పి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి చెప్పాలి. ఆయన చెప్పకుండా సుప్రీం కోర్ట్ చెప్తే ఎట్లుంటది? ఇప్పుడు దేవుడు చేయాల్సిన పనులన్నీ దయ్యాలు చేస్తా ఉంటే మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు జ్యుడిషియరీని దయ్యం అంటలే నేను. నేను జస్ట్ ఎగ్జాంపుల్ వాడుతున్నా అంతే. అంటే న్యాయ వ్యవస్థ దేనికైతే వచ్చిందో ఆ పనే చేయాలి. శాసనసభ దేనికైతే వచ్చిందో ఆ పనే చేయాలి. అంతే. అది చేయకుండా నీ పని నేను చేస్తా అన్నారనుకో ఇదే అయితది. మన ఇండియాలో ఇది కామన్. వేరే వాళ్ళ పని మనం చేస్తాం. మన పని మనం చేయం. ఆ! ఇదిగోండి. థర్డ్ చాప్టర్‌కి సంబంధించిన క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈస్ ఇన్‌కరెక్ట్? ఈ ఇన్‌కరెక్ట్‌లు, అసెండింగ్, డిసెండింగు ఇది ఒక్క రోజు ముందు చూసుకొని వెళ్ళండి సార్ ప్లీజ్. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్‌ని చూస్తూ ఉంటా. ఈ ఇన్‌కరెక్ట్, కరెక్ట్, షెల్, కంపల్సరీ, అకార్డింగ్ టు, ఈ అసెండింగు, డిసెండింగు దీనివల్లనే 5, 6 మార్కులు పోయొస్తాయి. నీకొచ్చినయి తప్పు పెట్టొస్తారు. ప్లీజ్ సార్. ఒక్కసారి దాన్ని ప్రాక్టీస్ చేసేయాలండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 పారిస్ అగ్రీమెంట్ అని కూడా అంటారు. అంటే పారిస్ అగ్రీమెంట్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రీటీకి సంబంధించి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తీసుకొనొచ్చి దాని ద్వారా మానవ హక్కుల సంఘాన్ని పెట్టారు. మానవ హక్కుల సంఘం పవర్ టు పనిష్ వయోలేటర్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. పనిష్. ఇది కొంచెం తేడా ఉంది. చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్ టు ది గవర్నమెంట్ అండ్ డస్ నాట్ హావ్ బైండింగ్. కరెక్ట్ సార్. ఇది కరెక్టే. ఇది కరెక్టే. ద చైర్మన్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మస్ట్ బి ఎ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంతే కదా! 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటాడు. రైట్? 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఉంటాడు. అంటే ఇక్కడ మస్ట్ బి ఎ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే. సీ ఇవన్నిట్లో చూస్తా ఉంటే ఇది తేడా. ఇది తప్పు. ఎందుకంటే ఇట్ డజంట్ హావ్ పవర్ టు పనిష్. ఇట్ హాస్ ఎ పవర్స్ ఆఫ్ సివిల్ కోడ్. సో ఇట్ డజంట్ హావ్ ది పవర్స్ టు పనిష్ ది వయోలేటర్స్. ఇట్ కెన్ ఓన్లీ ప్రాసిక్యూట్ హిమ్, ఇన్వెస్టిగేట్ అంతే. అది అన్నమాట. ఓకేనా? సో ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ సంబంధించిన క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. లోకాయుక్త. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు టాకిల్ కరప్షన్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ లోక్పాల్? సీ నాట్ ట్రూ ఇలాంటి పదాలు ఇంపార్టెంట్ మనకి. ద లోక్పాల్ హాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద ప్రైమ్ మినిస్టర్ విత్ సర్టెన్ ఎగ్జంప్షన్స్. కరెక్ట్ అండి. ప్రైమ్ మినిస్టర్ మీద లోక్పాల్‌కి పరిధి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ టు స్పేస్, ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ టు ఫారెన్ రిలేషన్స్ దాని మీద లోక్పాల్‌కి ఎలాంటి పరిధి ఉండదు. మిగతా దాని మీద ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్‌పర్సన్ అండ్ 8 మెంబర్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. దీనిలో 50% మెంబర్స్ జ్యుడిషియల్ మెంబర్స్ అయ్యి ఉండాలి. ఈ చైర్‌పర్సన్‌కి మినిమమ్ 25 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. The Lokpal can take sumoto cases against complaints. Absolutely correct, sir. The Lokpal can directly remove the correct officials. No, sir. Lokpal doesn't have the authority to remove the correct officials. It can only investigate. It can take the help of the CBI also. It can take the help of CBI also. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు. లాస్ట్ టైము ఐ రిమెంబర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈసారి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. సో నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. Which Supreme Court case called the CBI as caged parrot, highlighting concerns about its independency? CBI related గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ద్వారా ఏదైనా క్వశ్చన్ వస్తే వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు బ్లైండ్గా వెళ్ళిపోవాలి. సిబిఐకి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ వచ్చి కేసు అడిగితే వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దేర్ ఈస్ నో అదర్ వే, దేర్ ఈస్ నో డౌట్. సో ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? సో నెక్స్ట్ వన్. Which of the following statements about Sarkaria Commission is correct?
ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ టు రికమెండ్ చేంజెస్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అసలు సర్కారియా కమిషన్‌కి ప్రాథమిక హక్కులకు సంబంధం ఉందా? It recommended that Article 356 should be used only as a last resort. Correct అండి ఇది. It was set up to examine financial relations between center and states only అంట కాదు. It led to the formation of interstate council in 1963 కాదండి. సో సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ద్వారా 1990లో ఈ 1990లో మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ తీసుకొని వచ్చారు. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ అనైతే కాదు సార్. సో ఇట్ రికమెండెడ్ ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్డ్ ఇన్ ఓన్లీ లాస్ట్ రిటర్, ఇది చెప్పడం జరిగింది. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, టేకింగ్ ఆల్ 4 ఆప్షన్స్ ఇంటూ కరెక్ట్. బి తర్వాత నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇది చెప్పొచ్చు, ద నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్. కానీ చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. పుంచి కమిషన్ అనుకుంటా. పుంచి కమిషన్ వాస్ సెటప్ టు రివ్యూ సెంటర్ స్టేట్ రిలేషన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ వన్ ఆఫ్ ద రికమెండేషన్? వీటిలో ఏది రికమెండేషన్ కాదు. The fixed tenure for the governor to prevent arbitrary removals. Correct sir, ఇది చెప్పారు. The union should have overriding powers to dismiss state government any time. అయిపోయి ఇంకేముంటది? అసలు యూనియన్ గవర్నమెంట్ కి స్టేట్ ని ఎప్పుడైనా తీసేసే అధికారము ఇవ్వచ్చు అని చెప్పేసి పుంచి కమిషన్ చెప్పిందంట. మదన్ మోహన్ పుంచి కమిషన్ ఫెడరలిజం ని, కేంద్ర రాష్ట్ర సంబంధాలని మెరుగుపరచాలని ఇలాంటి కమిషన్లు పెడితే వాళ్ళే దాన్ని ఆ రిలేషన్ ని తీసేయాలనే ప్రయత్నాలు చేయరు. కాబట్టి బి వాజ్ నాట్ రికమెండెడ్ బై ది పుంచి కమిషన్ సార్. ఓకే, ఇది 4 చాప్టర్స్ కి రిలేటెడ్ గా డ్రై టాపిక్స్ మీద క్వశ్చన్స్. 5th చాప్టర్ చూద్దాం. ఓకే, పీస్ యాక్ట్. Panchayati Extension to Survey Schedule Areas Act of 1996 was enacted to extend the provisions of 73rd Amendment Act, Schedule Areas. Which of the following is not a feature of Peace Act? Huria Commission recommendation ద్వారా వచ్చిన Peace Act లో ఎలాంటి రికమెండేషన్ లేదు. గ్రామ సభ has the power to approve plans and projects for social and economic development. Correct అండి, ఇది ఇచ్చింది. This is part of the Peace Act. ఓకేనా? The act empowers Grama Sabha to manage natural resources including land, water, forest. Absolutely correct sir. PISA provides for the direct control of scheduled areas by the central government. లేదండి, అలా ఏం లేదు. Grama Sabha has the authority to prevent land alienation and regulation and sale of the tribal areas andi. So PISA provides for the direct control of the schedule area directly by the central government. ఏం లేదు, స్టేట్ గవర్నమెంటే PISA ఏరియాస్ కి ఇప్పుడు కూడా ఫండింగ్ ఇస్తుంది. ఓకేనా? సో పీసా అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి స్టేట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ. ఇది రియల్ గా డ్రై ఏరియా ఇన్ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల నుంచి మినిమము 5-6 క్వశ్చన్లు వస్తాయి. దానిలో అన్ని డ్రై టాపిక్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 243 ZE, దట్ ఈస్ 74th అమెండ్మెంట్ యాక్ట్. A metropolitan planning committee is constituted to prepare a development plan for metropolitan areas. Which of the following statements is correct? వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. It is mandatory for every city with a population about 5 lakhs to have a MPC అంట. 5 lakhs కాదు కదా, దొరికిపోయాడు దొంగ, 10 లక్షలు. సో ఏదైనా ఒక ఏరియాలో 10 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంది, రైట్? మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. 2/3 of the members of the MPC must be elected from the elected members of the municipalities and panchayats. Right, the governor of the state is a chairperson of the MPC. ఇది wrong. The recommendations of the MPC are directly implemented by the central government. ఇది కూడా wrong. So this is the 2/3 of the members under elected representatives దానిలో ఉంటారు. సో MPC, అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్, రైట్, ఇలాంటివన్నీ డ్రై టాపిక్స్ 73rd 74th లో ఇవన్నీ చూసుకోండి. అందుకే చెప్తున్నాను, ఈ MCQs ఏవైతే చేసేటప్పుడు లాస్ట్ 10 days ఉంది సార్ మీకు ఎగ్జామ్కి. 10 days ఉంది, ప్రొడక్టివ్గా 10 days ఉంది. 10 into 10 వేసుకున్న 100 గంటల సమయం ఉంది. ఈ 100 గంటల్లో మీరు చేయాల్సింది ఎన్ని MCQs అయితే అన్ని MCQs సాల్వ్ చేయండి. ఎవ్రీడే రోజు కూడాను ఈ డ్రై టాపిక్సే పూర్తిగా దాని మీద పదం పెట్టండి సార్. ఈ అమెండ్మెంట్ ఇవన్నీ వేరేవన్నీ మీరు చేసేస్తారు. మీరు ఒక 2 hours చదువుతున్నారు అనుకోండి సార్, 2 గంటలు చదువుతున్నారు అనుకోండి. ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఫర్ 2 hours పాలిటీ, దానిలో 30 minutes వేరే టాపిక్ ఇవ్వండి. ఈ 90 minutes ఏవైతే ఉంటుందో ఈ డ్రై టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. ఇంకా టైం ఉంటే ఇంకా వీడియోస్ చేస్తాను, మీ ముందుకు వస్తాను. సో టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ ఎగ్జామ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.